వైఎస్ వివేకానంద రెడ్డి కేసు మిస్టరీ వీడనే లేదు. సాక్షులు మాత్రం ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. 2019లో కడపలోని ఆయన సొంత ఇంటిలోనే మార్చి 15వ తేదీ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. మొదటగా ఆయన మరణించింది హార్ట్అటాక్ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురైనట్లు నిర్ధారించారు. అయితే ఈ కేసు అప్పటి నుంచి మిస్టరీగానే మారింది. తాజాగా ఆ ఇంటి వాచ్మెన్ రంగయ్య అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. ఈ హత్యకు సంబంధించి సిబిఐకు రంగయ్య అన్ని పూసగుచ్చినట్లు చెప్పారు. ఇతను కీలక సాక్ష్యం కావడంతో ఇద్దరు పోలీసులను కూడా రంగయ్యకు రక్షణగా ఏర్పాటు చేశారు. సాక్షులుగా ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతున్నారు. కీలకంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి 2019లో అనుమానాస్పదంగా చనిపోయారు. మరో సాక్షి గంగాధర్ రెడ్డి 2022 జూన్లో చనిపోయారు. ఇక వైఎస్ వివేకాకు కుట్లు వేసిన వైఎస్ భారతిరెడ్డి తండ్రి డాక్టర్ ఈసీ గంగిరెడ్డి కూడా మరణించారు. ఇటీవలే వైఎస్ జగన్ తమ్ముడు అభిషేక్ రెడ్డి కూడా చిన్న వయసులోనే మరణించారు. తాజాగా వివేక వాచ్మెన్ రంగయ్య చనిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ వరుస మరణాలు వివేక హత్య కేసుపై పలు అనుమానాలకు తావు ఇస్తున్నాయి. ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. రంగనకు ఈ రోజు రిమ్స్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు చికిత్సకు సహకరించక మరణించినట్లు చెబుతున్నారు. ఇక ఈ కేసు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. 2019 ఎన్నికల ప్రచారం ముగించుకుని ఇంటికి వెళ్లిన తరువాత ఈ మర్డర్ జరిగింది. అప్పటి నుంచి ఆయన కూతురు సునీతారెడ్డి పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెబుతున్నారు. 5 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్నవారు ఇప్పటికే మరణించారు. ఇక ఈ కేసు ఎక్కడికి దారితీస్తుందో తెలుసుకోవాలి. గత ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి సునీత పోరాటం చేస్తుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వ హయాంలో అయినా తన నాన్న కేసులో పురోగతి దొరుకుతోందేమోనని పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ కేసు మరింత ముందుకు వెళ్తుందనుకున్నారు. కానీ రాను రాను పరిస్థితులు క్లిష్టంగా మారుతుంది. కీలక అంశాలు ఇప్పటికే రంగన్న సిబిఐకు చెప్పారు. ఇక దీనిపై సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది చూడాలి. కేసు రీఓపెన్ చేస్తే వైఎస్ హత్య కేసు ఎవరు చేస్తారని తేలుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వివేక హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాచ్మెన్ రంగయ్య బుధవారం మృతి చెందడం అనుమానాలకు దారితీస్తోంది. రంగయ్య భార్య ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యంతో కడప రిమ్స్ లో చేరిన రంగన్న మృతదేహాన్ని సిబిఐ పోలీసు అధికారుల ఆదేశాలతో పోస్టుమార్టం పూర్తి చేశారు. అంతకు ముందు ముగ్గురు సాక్షులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి చనిపోయారు. తాజాగా రంగయ్య మరణించడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్పీ అశోక్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 4 సాక్షులు చనిపోయారని తెలిపారు. వరుసగా సాక్షులంతా చనిపోవడంపై అనుమానాలున్నాయని చెప్పారు. 6 ఏళ్లుగా కేసు విచారణ జరుగుతోందని, సాక్షులంతా ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారని ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు. అయితే రంగయ్య మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నా భర్తను 2024 వరకు పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత 3 నెలలుగా ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్ని ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సిబిఐ పోలీసులే కారణం అని ఆరోపించారామె. సుశీలమ్మ ఆరోపణలపై సిఐ ఉలసలయ్య స్పందించారు. రంగయ్య మృతిపై ఆయన భార్య సుశీలమ్మ ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్న మృతికి కారణం ఏమిటో పోస్టుమార్టం నివేదికలో తెలుస్తోంది అని తెలిపారు. దీనికి తోడు ఎస్పీ చేసిన వ్యాఖ్యలు కూడా అనుమానంగానే ఉన్నాయి. 6 సంవత్సరాలు ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. నువ్వు ఏ పాప చేసి పెట్టినారు. మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటువంటి పట్టుకోకుండా ఏమి లేని పట్టుకొని ఊగులు అన్నారు. నువ్వు ఏం చేయాలా ఇప్పుడు?
పోలీసు వాళ్ళే దీనికి కారణం మొత్తం పోలీసు వాళ్ళే. ప్రతిదానికి నీ పిల్లల్ని పిలుచుకో, ప్రతిదానికి అల్పకు క్రమ కాలికి పెద్ద అయితే హాస్పిటల్కి పోదామంటే నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపోయి వచ్చా, నీ పిల్లల్ని పిలుచుకొచ్చుకోపో. నాకెవరు పెడతారు? జగన్ ప్రభుత్వంలో మూడు వేలు పింఛన్లకు వచ్చే 3,000 వల్ల బతికినాము తినగానక. మాకు ఎవరు సహాయం చేసినారు? ఎవరు? అదే పింఛన్ వస్తుంటే 3,000 లెక్క డైపర్లకు అవుతుంది, 3,000 లెక్క డైపర్లకు అవుతుంది. అవు 4,000 తిండి ఏం తినాలా? నీళ్ళు అవు మాకు అనుమానమే. ఏమన్నా నా భర్తకు సరిగా హాస్పిటల్కు తీసుకుపోయిన కారణం వీళ్ళు. ఇప్పుడు